కేవలము కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలు, ఆ కోటరీలు మాత్రమే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, వనరులను, భూములను దోపిడీ చేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 100-85% పైగా ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో, బహుజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తాయిలాల పేరు చెప్పి పూర్తిగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, విద్య పరంగా, పారిశ్రామిక రంగంలో భాగస్వామ్యం పరంగా అన్ని రకాలుగా అణచివేతకు గురవుతున్నారు. దీంట్లో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి అనే ఆలోచనతో, ఆశయంతో భారత చైతన్య యోజన పార్టీని స్థాపించి గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఏదైనా, అధికారం ఏదైనా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల మీదైనా పోరాటం చేయడంతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరిగే అరాచకాలు కావచ్చు, బలవంతపు భూసేకరణలు కావచ్చు, ఉద్యోగులకు, నిరుద్యోగుల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి, మహిళలకు సంబంధించిన దాడులకు సంబంధించి వీటన్నింటిపైన కూడా రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీసీవై పార్టీ.